సాధారణ ఎన్నికలను తలపించిన సింగరేణి సంగ్రామం క్లైమాక్స్కు చేరుకుంది. ఇవాళ 6 జిల్లాల్లో జరిగే ఎన్నికల్లో దాదాపు 40,000 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగనుండగా ఫలితాలు సాయంత్రానికి వెలువడతాయి. సింగరేణి ఎన్నికల్లో ఏ యూనియన్ పై చేయి కానుంది, కార్మికులు ఎవరి పక్షాన నిలబడనున్నారు అనేది ఉత్కంఠ నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికలను తలపించింది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో యూనియన్లు నువ్వా నేనా అన్నట్లుగా హోరాహోరీగా ప్రచారం చేశాయి. గెలుపే లక్ష్యంగా కార్మికులకు వరాల వర్షాలు కురిపించాయి. రాజకీయ పార్టీల తరహాలో గుర్తింపు సంఘంగా గెలిచి నిలిచేందుకు మేనిఫెస్టోలు విడుదల చేశాయి కార్మిక యూనియన్లు. ఈ ఎన్నికల్లో ఐటీ మాఫీ, సొంత ఇంటి స్థలం, పర్కు రద్దు అంశాలు కీలకంగా మారనున్నాయి. ప్రధానంగా పోటీలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, టీబీ, జీకేఎస్, సిఐటియు, హెచ్ఎంఎస్, బిఎంఎస్ సంఘాలు ఉన్నాయి. గుర్తింపు సంఘం కోసం జరిగే ఈ ఎన్నికల్లో పోటాపోటీగా కార్మిక సంఘాల నేతలు ప్రచారం చేశారు. ప్రచారంలో కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ నేతలు పాల్గొన్నారు. పోలింగ్కు అన్ని ఏర్పాట్లు అధికారులు సిద్ధం చేశారు. బ్యాలెట్ ద్వారా పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. 84 పోలింగ్ కేంద్రాలు, 11 కౌంటింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. సింగరేణి వ్యాప్తంగా మొత్తం 11 ఏరియాల్లో 39,809 మంది ఓటర్లు ఉన్నారు. ఇక కార్పొరేట్లో 1,191 మంది, కొత్తగూడెం ఏరియాలో 23,031 మంది, ఇల్లందులో 613 మంది ఉన్నారు. మణుగూరులో 2,452, రామగుండం 1లో 5,404, రామగుండం 2లో 3,557, రామగుండం 3లో 3,884 మంది ఉన్నారు. ఇక భూపాలపల్లిలో 5,395 మంది, బెల్లంపల్లిలో 998 మంది, మందమర్రిలో 4,838 మంది, ఇక శ్రీరాంపూర్లో 9,149 మంది, నైనిలో 4 ఓటర్లు ఉన్నారు. సింగరేణిలో 1998లో మొదటిసారి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. నాడు కార్మిక సంఘాలు చేసిన పోరాటాలు, వారి కమిట్మెంట్, సమస్యలపై వారికి ఉన్న అవగాహన గురించి ప్రచారం చేస్తూ ఓట్లు అడిగేవారు. మొదట 2 దఫాల ఎన్నికల్లో ఏ కార్మిక సంఘం కూడా మేనిఫెస్టోలు విడుదల చేయలేదు. కేవలం కార్మికుల సమస్యల ఎజెండాగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఇక సింగరేణిలో రాజకీయ జోక్యం పెరగడంతో ట్రేడ్ యూనియన్లు కూడా రాజకీయ పార్టీల తరహాలో వ్యవహరిస్తున్నాయి. మేనిఫెస్టో విడుదల కూడా ఇందులో భాగంగా మారింది.